ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు మనకు. ప్రియులారా, ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడండి. మన పరిస్థితులు, మన దుఃఖం, మనం అనుభవిస్తున్న బాధలు ఆయనకు ముందే తెలుసు. కాబట్టే ఏ సమయాన ఏ మాట అవసరమో అదే మాట చేత మనల్ని ఎంతగానో బలపరుచుతున్నాడు, ఆదరిస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని. ప్రియులారా, ఈనాడు చాలా మంది ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారు. అయ్యో, నా సొంత వారే నన్ను ఒంటరిని చేశారు, నన్నందరూ విడిచిపెట్టారు, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నాకేమీ చేత కావడం లేదు, బలం లేదు, శక్తి లేదు, జ్ఞానం సరిపోవడం లేదు, ఈ కార్యం చెయ్యడం నాకు అసాధ్యంగా ఉంది, ఈ శత్రువులను జయించడం, వీరి నుండి తప్పించుకోవడం నా వల్ల కావడం లేదు, ఈ నిందలను, ఈ యొక్క అవమానాలను నేను భరించలేకపోతున్నాను, బాధించువారు నా చుట్టూ ఉన్నారు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యులు నాకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఇలాంటి బాధలనే మనం అనుభవిస్తూ ఉన్నాము కదండి. అయితే ఈ దినమున దేవుడు మనకు 1000 మందికి ఉండే బలాన్ని, 1000 మంది కలిగి ఉండే ఆశీర్వాదములను, 1000 మందికి కలిగి ఉండే సహాయాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. బలమైన వ్యక్తులనుగా మనల్ని చేస్తానంటున్నాడండి ఆ పరమ తండ్రి. తన సమయాన మన జీవితంలో అద్భుత కార్యాన్ని త్వరపెట్టి జరిగించుతానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవుని ఆత్మ అతనిపై బలముగా దిగిరావడం వలన ఎన్నో బలమైన గొప్ప కార్యాలను చేశాడు. చివరకు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు, ఒంటరిగా ఉన్నాడు. తన సొంత ప్రజలు తనను శత్రువులకు అప్పగించారు, అందరూ విడిచిపెట్టారు, సంఖ్యల చేత బంధించబడ్డాడు, ఏమీ చెయ్యలేని స్థితి, ఎటువైపు తప్పించుకోలేడు, ఎంతో దుఃఖంలో ఉన్నాడు, శత్రువులేం చేస్తారో అని భయపడుతున్నాడు. అయినప్పటికీ తను నమ్మిన దేవుడు గొప్పవాడని, తన పక్షమున గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినాడు. సంసోను జీవితంలో ఎప్పుడూ జయించలేనంత జయమును దేవుని ద్వారా పొందుకున్నాడండి. 1000 మందికి ఉండే బలాన్ని దేవుడు సంసోనుకిచ్చాడు, 1000 మందికి ఉండే ధైర్యాన్ని, శక్తిని దేవుడు సంసోనుకు అనుగ్రహించినాడు. తగిన కాలమున గొప్ప కార్యమును త్వరపెట్టి జరిగించాడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనుకిచ్చిన జయమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఈనాడు మనం కూడా ఆర్థిక సమస్యలనే సంఖ్యల చేత బంధించబడ్డాము, అప్పులనే సంఖ్యలు, అనారోగ్యమనే సంఖ్యల చేత బాధించబడుతున్నాము కదా. ఈనాడు రకరకాల సంఖ్యలు మనల్ని బంధించి వేశాయి, కదలనియ్యడం లేదు, పడిపోయిన స్థితిలో ఉంటున్నాము, కృంగిపోతున్నాము. స్వంత వారే మనల్ని విడిచి కష్టాల పాలు చేస్తున్నారు, శ్రమలకు అప్పగిస్తున్నారు. ఉద్యోగంలో బాధలే, వ్యాపారంలో శోధనలే, ఆత్మీయ జీవితంలో కష్టాలే, విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము, పిల్లల పరంగా బాధలే, ఒంటరితనంతో ఎంతో కృంగిపోతున్నాము, చీకటి జీవితాన్ని గడుపుతున్నాము కదండి. ఆనాడు సంసోనును నమ్మిన తన ప్రజలే మోసం చేశారు, నా అన్న వారే శ్రమల పాలు చేశారు. ఈనాడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన అభివృద్ధిని చూడలేకపోతున్నారు, మన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు, కష్టాల పాలు చెయ్యాలని, మనం నాశనం అవ్వాలని ప్రయత్నించేవారు మన చుట్టూ ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవునికి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించాడు. యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీటి మొరను దేవుడు వినకుండా ఉంటాడా? సహాయం చెయ్యకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడా?
అలాంటి వాడు కాదండి మన దేవుడు. తన బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడు, తన బిడ్డల పట్ల గొప్ప కార్యాలను చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు ఏ మనుషునికి, ఏ శత్రువుకి, ఏ పరిస్థితికి భయపడకు. అయ్యో నేను ఒంటరిని కదా, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండో అని మనుషుల వైపు చూడకు, వారిని నమ్మి మోసపోకు. నీ దేవునికి ప్రార్థించు. 1000 మందికుండే సహాయాన్ని నీకిస్తాడు. 1000 మంది కలిగి ఉండే బలాన్ని, శక్తిని, తెలివిని, ఘనతను నీకు అనుగ్రహిస్తాడు. 1000 మంది పొందుకునే సహాయాన్ని నీకు దయచేస్తాడండి. ప్రియ విశ్వాసి, ప్రార్థించు. దేవునికి విశ్వాసంతో మొరపెట్టు. ఈనాడు ఏ కార్యం త్వరగా జరిగితే బాగుండు అని అనుకుంటున్నావో, ఉద్యోగం రావాలని బాధపడుతున్నావేమో, వివాహం జరగాలని కృంగిపోతున్నావా, పరీక్ష పాస్ అవ్వాలనా, సంతానం కలగాలనా, ఆత్మీయంగా బలపడాలనా, అప్పుల భారాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనా, మరణం నుండి తప్పించబడాలనా, ఇలా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో దానిని నీ ఎడల తప్పకుండా జరిగించుతాడు దేవుడు. కాబట్టి ఈ దినము నుండి నువ్వు ఒంటరివని బాధపడకు, నీకు సహాయం చేసేవారు లేరని కృంగిపోకు. నీ దేవుడే నీకు దిక్కు, నీ దేవుడే నీకు గొప్ప సహాయం, నీ దేవుడే నీకున్న బలము, శక్తి. కాబట్టి ప్రియ విశ్వాసి, ప్రతి పరిస్థితిలో నువ్వు ఆనందించు, దేవుని యందు చేరి సంతోషించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఒంటరి అయిన మమ్ములను 1000 మందిగా చేస్తానన్నారు, ఎన్నిక లేని మమ్మును బలమైన జనముగా చేస్తానన్నారు. దేవా, మా జీవితంలో గొప్ప కార్యాలను తగిన సమయంలో త్వరపెట్టి జరిగించుతానన్నారు దేవా. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, మేము ఒంటరి స్థితిలో ఉన్నాము తండ్రి, ఏ దిక్కు లేని వారిమిగా ఉన్నాము దేవా, తృణీకరించబడిన స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో, బలహీన స్థితిలో ఉంటున్నాము తండ్రి. కుటుంబంలో ఎటువంటి శుభకార్యములు జరగక ఎంతో బాధపడుతున్నాము దేవా, ఆశీర్వాదములు లేని బ్రతుకులను బ్రతుకుతున్నాము తండ్రి. దయచేసి మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, మీ గొప్ప వాగ్దానాన్ని మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, మీ బలమైన కార్యాలు, మీ శక్తి గల కార్యాలు మా జీవితంలో త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మును బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మును సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, సహాయం చేసే దేవుడో మీరే తండ్రి. కృప చూపుటకు శక్తిమంతుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, సర్వము నెలిరాజా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. విరోధుల చేతిలో నుండి విడిపించండి దేవా. హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి
దీవించండి. నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా. నీ బిడ్డల్ని పరిస్థితిలో ఉంచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసేది ఎలాంటి పని అయినప్పటికీ మీరే దానిని అంతలంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు మీరు తండ్రి, కృపగలిగిన దేవుడు మీరు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. సాటి అయిన సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, బిడ్డలకు సకాలంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా, తల్లిదండ్రుల బాధను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి మధ్య ఉండే మనస్పర్ధలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఉద్యోగ స్థలంలో వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పని భారాన్ని తగ్గించండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి పక్షమున న్యాయం జరిగించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి. అద్దెంట్లో ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో, భూ వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలమొందుకునే కృపను దయచేయండి. అయ్యా, వారి సేవలో ఎదుర్కొనే ప్రతి భయాన్ని, వేదనను, శ్రమలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి తోడయుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు ప్రవ్వా, కృపగలిగిన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారి వారి పనులలో బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు మా మొరలను ఆలకించిన దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.